లండన్ పర్యటనకు ముందే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలబోతుందా? ఆ విషయంలో చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, లండన్ పర్యటనకు ముందే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలబోతుందని, ఒక విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు చంద్రబాబు గారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఆ షాక్ ఏంటి? అలాగే గవర్నర్ గారు చంద్రబాబు గారికి చెప్పేటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో హింసా విధ్వంసాలు. పోలింగ్ అనంతరం హింస ఈ స్థాయిలో మనం చూడలేదు గత ఎన్నికల్లో. రెండో అంశం, ఈ డీబీటీ నిధులు 14,000 కోట్లు గతంలో పోలింగ్ ముందు వేయడానికి అడగటం, పర్మిషన్ ఈసీ ఒప్పుకోకపోవటం, దానికి కోర్టుకు వెళ్ళటం, సింగిల్ జడ్జి ఏమో ఒక డే పర్మిషన్ ఇవ్వటం వేసుకోమని, వీళ్ళు వేయలేకపోవటం. ఇప్పుడు 6 స్కీముల నిధులు 14,000 కోట్లు ఆగాయి. ఇంకా మిగతా తెచ్చిన అప్పు ఏదో ఉంది కొద్దిగా, 4,000 కోట్లు ఒక చోట, 3,000 కోట్లు ఒక చోట, 21,000 కోట్లు ఇప్పుడు ఉన్నట్టు. ఇప్పుడు ఈ రెండు అంశాలపైన ఆంధ్రప్రదేశ్ ఇవాళ మనం చూస్తున్నాం. సిఎస్ని, డీజీపీని ఢిల్లీ రమ్మన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి రాజీవ్ కుమార్, మీరు అర్జెంటుగా బయలుదేరి రండి అంటే ఇప్పుడు 3:30కి అపాయింట్మెంట్ సాయంత్రం. ఇప్పుడు నిన్న తెలుగుదేశం ప్రతినిధి బృందం గవర్నర్ని కలిసింది. ఏది హింస విధ్వంసాలు ఇంత పెద్ద ఎత్తున జరగటం, రాయలసీమలో పల్నాడులో ఇలా విధ్వంసకాండ జరుగుతున్నా కానీ మరి అడ్డుకట్ట వేయకపోవడం పైన వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. గవర్నర్ జస్టిస్ నజీర్ గారు అది చూసి, మనం 2 రోజుల్లో నీకు 25 నియోజకవర్గాల్లో 119 హింసాత్మక ఘటనలు, ఏది అసలు రాడ్లు, గొడ్డళ్ళు, ఇనప సమ్మెట్లు వేసుకుని 100 మంది స్వైర విహారం చేయడం. అసలు ఎందుకు ఇంత విధ్వంసం, ఇంత హింస జరిగింది? పోలింగ్ డే నాడు హింస ఆనవాయితీ, దాన్ని కంట్రోల్ చేశారు చాలా వరకు కూడా. మొత్తానికి ఆలస్యంగా మేలుకున్న కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని మార్చడం, 29 మంది అధికారులను మార్చేయడం, 4 ఐఏఎస్లు, 25 మంది ఐపీఎస్లు, అటు ఇటు షఫ్లింగ్తో నీకేం జరిగింది? పోలింగ్ డే నాడు హింస జరిగినా కంట్రోల్ అయింది. అంటే గతంతో పోలిస్తే అంత విధ్వంసమేమీ హింస జరగలేదు. రీపోల్ కూడా లేకుండా ఎట్లా కొట్ట ఒడ్డున పడ్డారు. కానీ ఫెయిల్యూర్ ఎక్కడ? పోలింగ్ అనంతరం హింస. ఇది మనం ఏమి ఊహించాం? ఇది కౌంటింగ్ నాడు జరిగే హింస. రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్ వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నీకు తెలుసు ఎట్లుంటుందో. ఓడినాళ్ళు ఏం చేస్తారో తెలుసు, గెలిచిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసు. ఊళ్ళు తగలబెడతారు, నీకు పొలాలు బీళ్లు పెడతారు, గ్రామ బహిష్కారాలు, పారిపోవడం. ఇది ఎప్పుడు? కౌంటింగ్ నాడు. కౌంటింగ్ నాడు జరగాల్సిన హింస, రిజల్ట్స్ నాడు రావాల్సిన హింస విధ్వంసం ఎప్పుడు వచ్చాయి? పోలింగ్ మరుసటి రోజు వచ్చింది. అవును. అంటే ఏంటి? పోలింగ్ చూడంగానే మీ కౌంటింగ్ ఏంటో తెలిసిపోయిందా? కంచు కోటలు బద్దలయ్యాయా? ఓటమి భయంతోనే వైసీపీ అధికార పార్టీ కంచుకోటలు బద్దలయ్యాయి అన్న సమాచారం అప్పుడే ఈ హింస ఎక్కడ జరిగింది? అది కూడా నీకు చిత్తూరు, అదే తిరుపతిలో చంద్రగిరి కోటలు బద్దలయ్యాయా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుపోయి ఎంపీగా ఏంచి ఇక్కడ మెహిత్ రెడ్డిని పెట్టేసరికి ఇక్కడ తండ్రి లేకపోవడంతో మెహిత్ రెడ్డి ఓడిపోతున్నాడా? మనం ఏంటంటే మనం ఈ స్ట్రాంగ్ రూములు చూడటానికి పులివర్తి నాని వెళ్తే అక్కడ భద్రత పైన అనుమానాలతో అతని పైన దాడి, నీకు విధ్వంసం మనం చూసాం. ఫైర్ దాకా వెళ్ళింది అక్కడ గన్మెన్ కూడా. చంద్రగిరి కోటలు బద్దలైనవి అందుకే అన్నమాట. ఇప్పుడు అక్కడే కాదు, తాడిపత్రిలో యుద్ధం, ఏది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, గందరగోళం అయిపోయింది. అసలు ఇది బాణసంచాలతో యుద్ధం జరిగింది అక్కడ. ఇవాళ 90 మందిని అరెస్ట్ చేశారంట. ప్రభాకర్ రెడ్డి వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లో అతను మరి ఇవాళ వెంటిలేటర్ మీద ఏదో ఉన్నట్టున్నాడు, ఆయన ఆక్సిజన్ తీసుకుంటున్నట్టున్నాడు.
యుద్ధం జరిగింది. అసలు అక్కడ ఎవరో డిఎస్పి అంట చైతన్య, అతని మీద గందరగోళం పడుతుంది. అతను అక్కడ లేడు, అతను వేరే ప్రాంతానికి అతను ట్రాన్స్ఫర్ చేస్తే రాజంపేట నుంచి అసలు ఎస్పీకి తెలియకుండా వచ్చాడంట. ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి గందరగోళం చేసేసి 40 మందిని చితకబాది. అసలు ఈ డిఎస్పి చైతన్య అసలు మరి ఎస్పీకి తెలియకుండా రావడం ఏంటి, అక్కడ రేంజ్ డీజీపీ ఐజీకి కూడా తెలియకుండా రావడం ఏంటి? గతంలో అక్కడ పనిచేశాడంటే ఎవరు ఆ చైతన్య అనేది. ఇప్పుడు తాడిపత్రి యుద్ధమే కదా, పల్నాడు మనం చూసాం, కారంపూడిలో అసలు యుద్ధ వాతావరణం. నీకు రోడ్ల మీద రాడ్లు వేసుకుని ఎట్లా తిరిగారు, గొడ్డళ్ళు వేసుకుని ఎట్లా తిరిగారు, మనం కార్లు తగలబెట్టడం, అక్కడ పిన్నెల్లి బ్రదర్స్ మీద అక్కడ నడిచిన ఇది. అంటే పల్నాడు బద్దలైపోయిందా, పల్నాడు కంచుకోటలు బీటలు వారాయా అనేది ఇప్పుడు ఇక్కడ మనకి. ఇలాంటి కంచుకోటల్లోనే ఈ పరిస్థితి ఉందంటే ఇక వ్యతిరేక పవనాలు ఎంత స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు హుద్ 250 కిలోమీటర్ల వేగంతో కొట్టింది. ఈదురు గాలులు, చెట్లు కూలిపోయాయి, వటవృక్షాలన్నీ కూలిపోయాయి. తిత్లీ అన్నారు తర్వాత తుఫాన్, దాన్ని మించిన గాలులు, నీకు 40,000 కొబ్బరి చెట్లు కూలిపోయాయి, 40,000 కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఆ హరికేన్, ఆ తుఫాన్లు మించిన తుఫాను తాకిందా ఆంధ్రప్రదేశ్ని? ఎందుకంటే గత పోలింగ్ పర్సంటేజ్ కన్నా ఇప్పుడు 2% పెరిగిందన్నారు. 2014 కన్నా 3.5% ఎక్కువ పెరిగిందన్నారు. నీకు తుఫాన్ అంత తీవ్రంగా ఉందన్నమాట. ఇప్పుడు వటవృక్షాలు కూలిపోయాయని ఇప్పుడు కనపడుతోంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులందరూ ఓడిపోతున్నారా? అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఎదురెత్తున్నాడు అంటారు. అక్కడేదో బీటెక్ రవి అసలు ఆఫీస్ కిటకిటలాడుతోందంట తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సిఎస్ని డీజీపీని ఢిల్లీ పిలిపించటం, నజీర్ జస్టిస్ ఇక్కడ మన గవర్నర్ గారి కామెంట్స్, ఏది చంద్రబాబుకి కొత్త హోప్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి షాక్. అంటే గవర్నర్ గారు అధికారం మీదే అంటూ చంద్రబాబు గారికి చెప్పారని రకరకాల వార్తలు, ఆయనకి ముందుగానే కంగ్రాచులేట్ చేశారు అని రకరకాల వార్తలు. సిఎస్ని డీజీపీని ఢిల్లీ పిలిపించారంటే అర్థం చేసుకోలేదా మీరు? మేము ఎంత సీరియస్గా ఉన్నాము అంటూ అటు హింసా విధ్వంసం మీద ఆయన స్పందించినట్టు, నెక్స్ట్ ఈ నిధులు ఏది 6 స్కీములకి వేయాల్సిన నిధులు 14,000 కోట్లు ఆయన ఒక లేఖ రాశాడు చంద్రబాబు, కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు ఈ నిధులని. అంటే ఓడిపోతున్నాం కాబట్టి ఈ నిధులు, ఈ స్కీముల తాలూకు ఇవ్వాల్సిన నిధుల భారం రాబోయే ప్రభుత్వం మీద వేసేసి ఈ కమిషన్ల కకుర్తితో కాంట్రాక్టర్ల బిల్లులు చేస్తున్నట్టుగా ఆయన సీరియస్గా ఒక లెటర్ రాస్తే వెంటనే ఇవాళ ఒక 2,000 కోట్లు రిలీజ్ చేశారు. ఏది ఆసరాకి నీకు దగ్గర దగ్గర 6,400 కోట్లు ఇవ్వాలా, ఏదో 1,400 కోట్లు ఎంత రిలీజ్ చేశారు. ఇంకేదో చిన్న చిన్న ఏ ఉంటే ఒక 500 కోట్లు, మొత్తం కూడా 2,000 కోట్లు రిలీజ్ చేయాలి. అంటే ఇంకా 12,000 కోట్లు ఆపారు. బటన్లు నొక్కిన తాలూకు డబ్బులు ఇవి. 3.5 నెలల క్రితం ఇవ్వాల్సిన ఆసరా 6,400 కోట్లలో ఇవాళ 1,200 కోట్లు ఇచ్చావంటే డబ్బులు లేకుండానే బటన్లు నొక్కావా? ఈ డబ్బులన్నీ మీరు కాంట్రాక్టులకు ఇస్తున్నారు. అప్పుడు 21,000 కోట్లు ఉన్నాయి, మొత్తం ఖాళీ చేస్తున్నారు. పంట నష్టం కింద గతంలో రైతులకు ఇవ్వాలి, కానీ అది 1,400 కోట్లు, అది ఇంతవరకు అతీగతి లేదు. 2.5 నెలల క్రితం నొక్కిన బటన్. అంటే వాళ్ళు కసితో ఓట్లేశారు కాబట్టి ఇతను కసితో ఖజానా ఖాళీ చేస్తున్నాడా? ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోయే లోపు ట్రెజరీ తుడిచిపెట్టాలా, ఖజానా ఖాళీ చేయండి, మొత్తం కాంట్రాక్టర్ల బిల్లులన్నీ క్లియర్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన బిల్లులు ఉన్నాయి, ఆయన అనేక పనులు చేయించిన బిల్లులు ఉంటాయి. వాళ్ళ కంపెనీ ఉంది కదా పిఎల్ఆర్ కంపెనీ, మొత్తం క్లియర్ చేస్తున్నాడా? తెలంగాణలో ఎవరో మంత్రి ఉన్నాడు, ఆయనకు సంబంధించిన కాంట్రాక్ట్ బిల్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేపిస్తున్నారా? అంటే ఇవాళ గవర్నర్ సీరియస్గా ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది. ఇప్పుడు పిలిపించిన కబురు అదే, ఏది ఇప్పుడు సిఎస్ మీద వేటు పడుద్దా, జవహర్ రెడ్డి మీద వేటు 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 అని చెప్పి మనం ఇందాక అనేక సార్లు జరిగింది. ఏది ఆయన తీసేస్తే తప్ప ఇక్కడ నడిచే పరిస్థితి. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారని రకరకాల
సందర్భాల్లో మనం వాటి గురించి పోలింగ్ ముందు పడాల్సిన ఓటు పోలింగ్ తర్వాత పడుతోందా? ఇప్పుడు సిఎస్ను ఉంచుతారా? ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఏం మాట్లాడబోతోంది, ఏం చేయబోతోంది, వీళ్ళు ఇచ్చిన వివరణతో ఆయన సాటిస్ఫై అవుతాడా రాజీవ్ కుమార్ లేదా? అసలు ఇవన్నీ కాదు. ఇప్పుడు రాబోయే 18 రోజులు ఎప్పుడు కౌంటింగు? జూన్ 4వ తేదీన. ఈ 14-15 రోజుల్లో ఏం జరుగుద్ది? స్ట్రాంగ్ రూమ్లో భద్రత పైన సందేహాలు. పులివర్తి నాని మీద అదే కదా దాడి. అక్కడ దాంతో పాటుగా గుంటూరులో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ పక్కనే నిఘా వర్గాలు ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. సీఎం గారి సెక్యూరిటీ 450 మంది ఆడ మీటింగ్ పెట్టుకుని అసలు ఏం జరుగుతుంది? అక్కడేదో సిద్ధం సభ పోస్టర్ పెట్టుకుని ఆయన ఏదో సీఎం గారి స్పెషల్ సెక్యూరిటీ ఎస్పీ వాళ్ళందరినీ ఉద్దేశించి ఏదో మాట్లాడి అక్కడేదో పార్టీ చేసుకున్నారంట. పక్కనే స్ట్రాంగ్ రూమ్స్. ధూళిపాల నరేంద్ర గందరగోళం చేశాడు. ఏది అసలు వీళ్ళు స్ట్రాంగ్ రూముల కోసమే వచ్చారా? అసలు ఇక్కడ ఏంటి ఈవీఎంల భద్రత? కేంద్రం వదిలేస్తే కుదరదు. కేంద్ర ఎన్నికల సంఘం ఏమనుకుందంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కదా, రీపోలింగ్ లేదు కదా అని చెప్పి వదిలేసినట్టుగా చూస్తే 2-3 రోజుల్లో ఎలా హింస ప్రజ్వరిల్లిందో చూసాం. మిగతా రాష్ట్రాలను ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు అంటోంది. అదే ఇది రక్తాంధ్రప్రదేశ్, ఇది అరాచకాంధ్రప్రదేశ్. షర్మిల సునీత చెప్పారు కదా, ఏది చిన్నాన్న రక్తంతో తడిసిన పునాదులపైన నిర్మించిన పార్టీ అని. రక్తపాతం వర్సెస్ సిరాపాతం మొన్న చూసాం. సిరాపాతం అంటే ఏది? ఓటు. రక్తపాతం వర్సెస్ సిరాపాతంలో ఎవరు గెలుస్తారు? రక్తపాతానికి ఈ ఓటరు చిందించిన సిర అడ్డుకట్ట వేస్తుందా లేదా? రక్తంతోనే ఆంధ్రప్రదేశ్ మునిగి తేలుతుందా? ఈ 15 రోజులు ముందు స్ట్రాంగ్ రూముల భద్రత ఒక సవాల్. నెక్స్ట్ రాబోయే 15 రోజులు అంటే 1 రోజులు క్రూషియల్ ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు రేపు పొద్దున కనుక మళ్ళీ తెలుగుదేశం గెలిచిందనుకో మొత్తం తుడిచిపెడతారా? ఏది 5 ఏళ్ల హింస విధ్వంసాల అణిచివేత పైన జగన్మోహన్ రెడ్డి గ్యాంగుల్ని, వైసీపీ మూకల్ని తరిమి కొట్టే అవకాశం ఉంది, తగలబెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలా. ఏ పార్టీ గెలిచినా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ ఇదే జరుగుద్దా? ఏది తాడిపత్రి తగలబడుద్దా? పల్నాడు పగబడుతుందా? రాయలసీమ రక్తం చిందిస్తుందా? మనం ఇవాళ అనేక ప్రశ్నలు సందేహాలు ఉన్న దీంట్లో రాబోయే 1 రోజులు కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన డేగ కన్నేయాల. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ మిగతా రాష్ట్రాలనే ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా ఈ 1 రోజులు గనక కంటి పాపల ఆంధ్రప్రదేశ్ని కాపాడకపోతే ఇది రక్తాంధ్రప్రదేశే అవుతుంది.